ఒక ఆయనేమో పెద్దోడు, ఇంకో ఆయన చిన్నోడు. పెద్ద ఆయన ఏంటంటే పెద్దయ్య చెప్పాడు, అంత ఎక్స్ప్రెసివ్ ఉండడు, సరదాగా మాట్లాడుతుంటాడు, చాలా కూల్ ఉంటాడు. చిన్న ఆయన ఏంటంటే చిల్లిగానే ఉంటాడు, కానీ టీం కోసం ఎంతైనా పరిగెట్టేస్తాడు. మామూలుగా ఫ్రెండ్లీనే, కానీ టీం కాపాడాల్సింది, టీం కోసం నిలబడాల్సిన సిచ్యువేషన్లో ఎవరైనా కొంచెం అతి చేసినా ఏం చేసినా సాదాసీదా అయిపోద్ది చిన్నోడితో. పెద్దోడు చిన్నోడు అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, మన పెద్ద అయిన రోహిత్, విరాట్ ఇద్దరూ వెళ్ళిపోయారు టెస్ట్ క్రికెట్లోంచి. T20 వరల్డ్ కప్ నెక్కిన తర్వాత T20లోంచి ఎప్పుడు వెళ్ళి మనం ఓడిఐలోనూ చూడగలుగుతాం. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు చేయనివి ఏమున్నాయి, ఇంకా వాళ్ళ అచీవ్మెంట్స్ మనం ఏం చెప్పుకోగలం? ఇద్దరు నేను చెప్పినట్టు డిఫరెంట్ క్యారెక్టర్స్. రోహిత్ ఏమో అంటారు, భలే అంటాడు, అది మాత్రం. విరాట్ ఏమో ఆ ఇంటెన్సిటీ, ఆ ప్యాషన్ విరాట్లో ఉంటుంది. ఆ కామ్నెస్, ఆ కంపోజర్, ఏమంటారు సిల్లీ థింగ్స్ అన్ని రోహిత్లో ఉంటాయి. బట్ నెవర్ ద లెస్ వాళ్ళు తీసుకెళ్ళిన స్టాండర్డ్, కోహ్లీ యోయో టెస్ట్, తర్వాత ఫిట్నెస్, తర్వాత ఫుడ్, తర్వాత మెయింటెనెన్స్, ఆ ప్లేయర్ మెయింటెనెన్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్, అలాగే రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కానీ, వీళ్ళ ఫిట్నెస్ కానీ, ఫీల్డింగ్ ఇన్వాల్వ్మెంట్, టీంలో తీసుకొచ్చిన మార్పులు, కొంతమంది ప్లేయర్స్తో స్ట్రిక్ట్గా ఉన్న విధానం చాలా గొప్పది. అలాగే రోహిత్ కూడా మనం 2023లో ఓడిపోయి ఉండొచ్చు వరల్డ్ కప్, 2022 సెమీఫైనల్స్ ఓడిపోయాం ఆస్ట్రేలియాలో, 2023 ఓడిపోయాం ఫైనల్స్. బట్ ఆ టీం బెస్ట్ టీం తెలుసా 2023. మనం నెగ్గలేరు, కానీ మన కాంబినేషన్స్ అన్ని వరకోటి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ వచ్చారు. 7 మ్యాచెస్లో, లైక్ 10 మ్యాచెస్లో 10 మ్యాచెస్ కూడా మనకి డిఫరెంట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ ఉన్నాం. ఎందుకంటే టీం చాలా బాగుంది, ఎన్విరాన్మెంట్ బిల్డ్ అయింది. రాహుల్ భాయ్తో పాటు రోహిత్, తర్వాత కోహ్లీ, తర్వాత ఆల్రౌండర్స్ హార్దిక్ ఇంజూర్ అయిపోయాడు, హార్దిక్ కూడా ఉన్నాడు, జడేజా ఉన్నాడు, సిరాజ్, షమి, బుమ్రా, ఎక్సలెంట్ టీం. బౌలర్స్, బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్, తర్వాత మన శుభ్మన్ గిల్, తర్వాత విరాట్ కోహ్లీ అయితే అవుట్ స్టాండింగ్. ఇలాగ ఎన్విరాన్మెంట్ బిల్డ్ చేశాడు రోహిత్. ప్రతిసారి తను చెక్ చేసుకుంటూ, మామూలుగా ఇప్పుడు ఎన్విరాన్మెంట్స్ ఎలా ఉన్నాయి, మనం రిజల్ట్ తీసుకోలేకపోతున్నాం, తను ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాను. ఎన్ని సెంచరీలు కొట్టినా ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూఆర్ నాట్ లిఫ్టింగ్ ద కప్, ద నెంబర్ ఆఫ్ ద సెంచరీస్ ఇన్ ద టోర్నమెంట్ డస్ నాట్ మ్యాటర్. అండ్ 100% అగ్రీ చేస్తుంది. ఎందుకంటే మీకు వరల్డ్ కప్ గుర్తొస్తుంది, కానీ మీరు ఆ రోజు ఆ ఫైనల్లో సెంచరీ వీడిది వాడిది అని చాలా తక్కువ ఉంటుంది. ఓకే, మాట్లాడుకుంటారు, కానీ అది రికార్డులో అయితే, అది ఏమంటారు, ఒక మార్క్లో అయితే ఉండదు కదా అది. సో వరల్డ్ కప్ నెగ్గితే కానీ కంట్రీకి ఆ రెస్పెక్ట్ కానీ, ఆ హానర్ కానీ దొరకదని రోహిత్ నమ్ముతున్నాడు. కోహ్లీ కూడా అంతే, తను ఒప్పుకున్నాడు, ఫెయిల్డ్ కెప్టెన్ అన్నారు. బట్ కోహ్లీ తీసుకొచ్చిన మార్పులు, కోహ్లీ తీసుకొచ్చిన ఇంటెన్సిటీ, కొత్త ప్లేయర్స్ని సపోర్ట్ చేసే విధానం, ఎప్పుడు తను మేబీ అప్పుడప్పుడు కొద్దిగా హార్ష్గా అయి ఉండొచ్చు, కానీ హీఈస్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్ ఇన్సైడ్. ఆన్ ఫీల్డ్ అలా ఉండొచ్చు, కానీ ఆఫ్ ద ఫీల్డ్ హీఈస్ అ వండర్ఫుల్ మ్యాన్. ఎన్నిసార్లు ఇండియాకి మనం ఆస్ట్రేలియాలో కానీ, ఎక్కడైనా సరే, ఇంగ్లాండ్లో కానీ, న్యూజిలాండ్లో కానీ, ఓకే అప్పట్లో సచిన్ అనుకున్నారు, కానీ ఇప్పుడు విరాట్ అనేవారు. అంత క్రెడిబిలిటీ. యాక్చువల్గా 700s ఇన్ ఎడిలైట్, అది మన కోహ్లీ గొప్పతనం. అండ్ ఆ క్లాస్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ, అది సూపర్ అసలు. అదే కదా ప్లేయర్ అంటే. లాంగరే చెప్పాడు కదా, విరాట్ కోహ్లీ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్. పర్త్ మ్యాచ్లో ఎక్కడైతే మురళీ విజయ్, కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయారో, కోహ్లీ వెళ్ళి సెంచరీ కొట్టాడు గ్రీన్ వికెట్ మీద. అసలు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలి భయ్యా వీళ్ళకి, నేను చెప్పగలుగుతాం మనం, చెప్పండి. అట్లా వదిలేసి వెళ్ళిపోయారు ఏంటన్నా మరి.